రోబోటిక్ టెక్నాలజీస్ వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. దుక్కి దున్నే దగ్గరి నుంచి పంట కోత వరకు యాంత్రీకరణతోనే వ్యవసాయం చేసే రోజులు వచ్చేశాయి. వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు తగ్గించుకుని అధిక దిగుబడిని సాధించడం వైపు నేటి ప్రపంచం అడుగులు వేస్తోంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవసాయం ఓ కార్పొరేట్ సెక్టారుగా మారిపోయింది. ఇజ్రాయిల్, అమెరికా, జపాన్ లాంటి దేశాల్లో వ్యవసాయ పనులు రోబోలు చక్కదిద్దుతున్నాయి. ఆ కోవలో కొత్తగా ఫామ్రోబో సంస్థ వారు ఒక రోబోను తయారు చేశారు. వ్యవసాయంలో రైతు ఎదుర్కొనే ప్రధాన సమస్య కలుపు, చీడపీడలు. పంట ఏదైనా కలుపును తొలగించడానికి కూలీలకు అయ్యే ఖర్చు రైతుకు చాలా భారమవుతుంది. ఆ ఇబ్బందిని దూరం చేయాలనే ఉద్దేశంతో ఫామ్రోబో సంస్థ రోబోను తయారు చేసింది. చిన్నపాటి ట్యాంక్లా ఉండే ఈ రోబో వ్యవసాయంలో కలుపు తీయడం, దుక్కి దున్నడం, రసాయన మందులను పిచికారీ చేయడం లాంటి పనులను అవలీలగా చేస్తుంది. 1 ఎకరంలో కలుపు తీయడానికి 7-8 మంది కూలీల అవసరం. రసాయన మందుల పిచికారీ చేయడానికి, దుక్కి దున్నడానికి కలిపి సంవత్సరానికి ఖర్చు దాదాపు రూ. 20,000 వరకు అవుతుంది. అందుకే సాగులో రైతులకు శ్రమను తగ్గించి వ్యవసాయాన్ని సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఒక రోబోను రూపకల్పన చేశారు ఫామ్రోబో సంస్థ.